సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల ఎత్తులతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, టెకీలు, మహిళలను టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు లాగేస్తున్నారు. ఇన్నాళ్లు మీకు డబ్బులొచ్చాయని మీ అకౌంట్ వివరాలు చెబితే వేస్తామంటూ ఓటీపీల ద్వారా డబ్బులు కాజేసేవారు. అయితే ఇటీవల రూటు మార్చిన కేటుగాళ్లు మీ పేరుతో డ్రగ్ పార్సిల్, తుపాకులు వచ్చాయంటూ బెదిరించి డబ్బు కొట్టేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడికి ముంబై పోలీసులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరుతో ఒక పార్సల్ వచ్చిందని, అందులో 140 గ్రాముల డ్రగ్స్, ల్యాప్టాప్, గడువు ముగిసిన 5 పాస్పోర్ట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డులు ఉన్నాయని చెప్పారు. వెంటనే మీరు అంధేరి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని, లేకపోతే మీ పార్సిల్ కేసును నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారికి బదిలీ చేస్తామన్నారు. కొద్దిసేపటికే బాధితుడికి స్కైప్ కాల్ వచ్చింది. అందులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్స్పెక్టర్ని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి తన గుర్తింపు కార్డును ప్రదర్శించాడు. కొద్దిసేపటికే ఆ మోసగాడు ఆర్బీఐ ఆర్థిక విభాగాలకు సంబంధించిన పత్రాలను సోషల్ మీడియా అకౌంట్కు పంపించాడు. బాధితుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగి తెలుసుకున్నాడు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించాడు. మీ ఖాతాలోని 90% మొత్తాన్ని క్రైమ్ డిటెక్షన్ ఖాతాకు బదిలీ చేయాలన్నాడు. ఇది కొద్ది గంటల్లోనే మీ ఖాతాలో జమ అవుతుందని అన్నాడు. నమ్మిన బాధితుడు తన ఖాతాలోని 15.37 లక్షలను ఆ మోసగాళ్లు చెప్పిన అకౌంట్కి బదిలీ చేశాడు. తర్వాత సైబర్ చీటర్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.